మాటలు ఉంటారు కానీ మాటలు తక్కువ పనులు ఎక్కువ చేసేటటువంటి వ్యక్తులలో పూజాద్రి ఒకడు. కాబట్టి ఆయన సేవలు కూడా అట్లే మనం కొనసాగించుకుందాం. అట్లనే మరి ఒక్కొక్కసారి మనకు మన మన్య బంధువులలో కొన్ని ఆర్టికల్స్ కూడా ఒక్కొక్కసారి మనకు ఫ్రీగానే దొరుకుతున్నాయి. కొన్ని వంట సామాన్ దొరకవచ్చు. ఒక్కొక్కసారి సందర్భంగా అసలు ఈ మైక్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సీన్ అడిగిన సీను మైక్ ఏమంటే ఇది మనదేనే, మన మన్య మైపాల్కు డీజే బాక్స్ ఉన్నది. ఆయన ఎంప్లిఫైర్ చూసే పర్సన్ నిజం కదంటే ఆయన చెప్తున్నాడు. నిజంగా మన్నే మైపాల్కు ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు. మైపాల్ ఒకసారి ఇట్లా ఒక్కసారి నిజంగా నువ్వు ఇంకా ఇటువంటి డీజేలు ఇంకా చాలా పెద్ద ఎత్తున నువ్వు మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటూ ఇంకొకసారి మన కథలు తిప్పేటప్పుడు మాత్రం మంచి పాట పెట్టి ఇంకో దాంట్లో తిప్పుదాము. ఆరోగ్యం కారణంగా వారు మరీ బలవంతంగా ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి వారు చాలా మాట్లాడగలరు కానీ అంత వారికి సహకరించడం లేదు ఆరోగ్యం. కాబట్టి తను బాధ్యతను నాకే పైపెట్టు కాబట్టి అయితే నేనే చెప్తాను. మిత్రులారా, అయితే మనం మన్నే కుల సంఘంగా ఏర్పాటై దాదాపు ఒక 11 నెలల వరకు, అంటే దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనము మొదటగా మెదక్ హవేలీ గన్పూర్లో మనమంతా ఏకమైదామని అనుకున్నాము. తర్వాత నర్సాపూర్లో మన నర్సాపూర్ మన్నవీరుల ఆధ్వర్యంలో అందరం కూడా ఒకసారి కలుసుకున్నాము. అక్కడ కొంత అనుకున్నాము. అంటే అక్కడ ఏమనుకున్నామంటే మనమంతా కూడా మన మన్నే కులం వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడాలి. మనమంతా కూడా ఐక్యమై మన భవిష్యత్తుకు అవసరమైనటువంటి అన్ని అవకాశాలను, అంటే పిల్లలకు చదువు విషయం కానీ, అంటే విద్యా విషయం కానీ, ఉద్యోగాల విషయం కానీ, ఇంకా సామాజిక పరంగా ఏమన్నా వివక్షలు ఉన్నా కానీ, ఇంకా ఏదైనా అన్ని కోణాలలో మనం ఆలోచించేసి కొంత చదువుకున్న మేధావులను అందరూ కూడా ముందుండి మన మన్య కులానికి మనం కొంత సేవ చేయాలనేటటువంటి కూడా అక్కడ మనము ప్రతిపాదన డిక్లరేషన్ అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళా మనము సంఘంగా రిజిస్ట్రేషన్ అయినాము. తర్వాత సంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా అక్కడ మంత్రిగా, అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని వానలో కూడా దిగ్విజయంగా పరిపూర్చినటువంటి మన మండల వెంపర్తి మండల సారీ సార్, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి జారీ ఇచ్చింది. నేను మర్చిపోయినా పనిలో. కాబట్టి రాష్ట్ర కార్యదర్శి మన వేలూరు శ్రీనివాసాన్ని గారుగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అట్లాగే మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి మన మండల అధ్యక్షుడు, వెందుర్తి మండల అధ్యక్షుడు మన్య శ్రీనివాస్ అస్తాల్పూర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన మండల ఈ వెల్దుర్తి మండల గౌరవ అధ్యక్షులు నరసింహ సార్, మన కండక్టర్ సార్ని కూడా వేదికపై అలంకరించగా కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ అధ్యక్షులు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ సార్ గారికి ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యదర్శులు, మరి జిల్లా అధ్యక్షులు అందరికీ నా యొక్క వందనాలు. మరి సీట్లలో అలంకరించినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా దసరా అలై బలై
కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. సరే, ఇది ఇంతవరకు బాగానే ఉంది, ఇంత బాగానే ఉంది. ఇక ముందు కూడా మంచి మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను తెలియజేసుకుంటాను. అయితే చాలా మంది కూడా అంటే మేము కూడా రాష్ట్ర కార్యవర్గంగా మేము కూడా తర్వాత జిల్లా కమిటీలు కూడా అసలు మనం ఇట్లా ఉండొద్దు, మనం యాక్టివ్గా ఉండాలి, మనం మనుగడలో ఉండాలంటే ఏదో కార్యక్రమాలు చేయాలనేటువంటిది కూడా అనుకున్నప్పుడు ఈ దసరా సెలవులలో మేము టీచర్లుగా చాలా మందికి సెలవులు ఉంటాయి కాబట్టి దసరా సెలవులలో మనం ఒకసారి మీట్ అవుదాము. తప్పనిసరి రాష్ట్ర కార్యవర్గం మీట్ అయ్యి మన యాక్షన్ ప్లాన్ ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి దాని కొరకు మనమంతా కూడా ఆ కంకణబద్ధులుగా మళ్ళొకసారి పునరంకితం కావాలనేటటువంటిది కూడా అనుకున్నాము. అట్లా అనుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో వర్షాలు రావడము, తర్వాత పండుగ సీజన్ వచ్చింది కాబట్టి ఆ షాపింగ్ రకరకాల మళ్ళీ బతుకమ్మలు అవన్నీ కూడా బిజీ ఉంటారు కాబట్టి తర్వాత పెట్టుకున్నాం అనేటువంటిది కూడా అనుకున్నాం. తర్వాత ఇక అట్లా అనుకున్న సందర్భంలో దసరా కంటే ఒక 2 రోజుల ముందు నాకే ఒక ఆలోచన వచ్చి నేను పంచుకున్నాను. ఎందుకంటే అలై బలై కార్యక్రమాలు అనేటటువంటిది ఒకటి మనం రాష్ట్ర స్థాయిలో చూస్తాము కాబట్టి మనం మన్నే కులం వాళ్ళము దసరా కొడతాము, జెండా ఎగిరేస్తాము. అంటే మన పండుగలలో అన్నిటికంటే ముఖ్యమైన పండుగ మనమే చేసుకుంటాం కాబట్టి ఒక విధంగా హిందూ మతంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే గొప్పగా మనమే పాల్గొంటాం కాబట్టి ఆ అలై బలై కార్యక్రమాన్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు, మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను మిగతా మన శంకర్తోని సుధాకర్ మన రాష్ట్ర అధ్యక్షులతో ఉపాధ్యక్షులతో మిగతా కార్యవర్గంతో కూడా ఒకసారి నేను వాళ్ళ చెవున వేయడం జరిగింది. వాళ్ళు చాలా బాగుంటుంది అనేటువంటి కూడా అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక పండుగ తర్వాత మేము డిక్లేర్ చేద్దాం అనేటువంటి అనుకొని మొదట నేను అనుకునేది ఏంటంటే తూఫాన్లో స్వయంగా నేను అందరినీ పిలిచి ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తే బాగుంటుందని నేనే చేసుకుంటానని అనుకున్నా. కానీ ఈ ఎలక్షన్ కోడ్ రావడము, తర్వాత ఎలక్షన్ డ్యూటీలో కూడా మేము సుధాకర్ సార్ నేను కూడా ఉండడంతో కూడా మాకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చేయలేం కాబట్టి అని డ్రాప్ అయినాం అనుకున్నాం. ఒకసారి సుధాకర్ సార్తో నేను చెప్పినా కూడా తర్వాత మళ్ళీ మన భూదేవ్ సారు శంకర్ మిగతా వాళ్ళు కూడా ఎవరు అన్న అట్లా కాదు, మనము ఒక టెంపుల్ దగ్గర పెట్టుకున్నట్టయితే దానికి ఆబ్జెక్షన్ ఎవరు ఉండదు కాబట్టి మళ్ళీ మనము అలై బలై అనేటువంటిది కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మన సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మనము ఇప్పుడు దసరా పండుగ వచ్చింది కాబట్టి అది చేసుకుంటే బాగుంటుంది, ఇది ఆనవాయితీగా మనము కొనసాగించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరి చేద్దామనేటువంటి కూడా ఆలోచనకు రావడం జరిగింది. దాంతో వెంటనే అధ్యక్షుల వారు కూడా చెప్పడము, వారు కూడా సరే అనడము, తర్వాత మిగతా వాళ్ళని కూడా అందరినీ కూడా చేద్దామనేటువంటి ఆలోచనతో మరి చూసాను కాకుండా ఏడపాయలని ఒకసారి అనుకున్నాము. ఏడపాయల అనుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్కడ వాటర్ అదంతా బాగున్నది, మళ్ళీ ఎట్లా ఎంకత అనేది ఆలోచించిన తర్వాత చివరి అవకాశంగా మళ్ళీ మన ఇక్కడ చూద్దామనేటువంటి కూడా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. నేను మన భూదేవ్ సారు మళ్ళీ ఇక్కడ మన అసలు మన బెందుకు అందరూ కూడా వచ్చి ఇక్కడ మొత్తం పరిసరాలు గమనించిన తర్వాత నిజంగా నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రకృతి సౌందర్యం ఉంది, అక్కడ జలపాతం లాగా వాటర్ ఫ్లో చెరువులో నిండి పారుతున్నది, ఇక్కడ మంచి ముందు డిస్టర్బెన్స్ కూడా ఏముండదు, ఈ అమ్మవారు కూడా ఉంటారు, మళ్ళీ నవరాత్రులు అన్నీ కూడా పోయి చేసుకున్నాం కాబట్టి అమ్మవారు మన ఆశీర్వాదంతో మనం నిజంగా సక్సెస్ కాగలుగుతామనేటువంటి ఒక నమ్మకంతో కూడా మేము అనుకున్న తర్వాత మరి ఎట్లా చేద్దాం ఏం కదా అని అనుకుంటే కొంతమంది ఉద్యోగస్తులు కొంత షేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు మన వెళ్తుంచి మన మండల బాధ్యులు అందరూ కూడా వాళ్ళు చెప్పారు, లేదు సార్ మేము ఇక్కడ మా మండలి కాబట్టి మేము నిర్వహిస్తామని, మీకు జాగ్రత్త మీరు ఏమైనా ఇవ్వండి చెప్పండి కానీ మేము మాత్రం అన్ని రకాలుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కువ సమయం కూడా లేకుంది కాబట్టి మరి పండుగ తర్వాత రోజు అనుకున్నాము, తర్వాత ఒక రోజు ఉంటే తర్వాత ఈ రోజు వచ్చింది కాబట్టి నిజంగా నేను ప్రత్యేకంగా మన రాష్ట్ర కమిటీ నుంచి ఈ మండల ఈ వెల్దుర్తి మండల మహిళా సంఘ కమిటీకి అధ్యక్షులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నిజంగా నేను నిన్న నుంచి గమనిస్తున్నా, వాళ్ళతో కాంటాక్ట్లో అందరం ఉన్నాము. అసలు వర్షము వచ్చిందంటే నిజంగా వర్షం అంటేనే ఇప్పుడు భయం అవుతుంది, కొంచెం మొగులైతే ఎప్పుడు వర్షం వస్తుంది ఎవరికి అర్థమైతే లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందటికై పొద్దున్నే వర్షం వాళ్ళు కార్యక్రమం ప్రారంభం చేద్దాం అనుకున్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడేయకుండా ఇది ఇజ్జత్ కాదు సవాళ్ళు, మన మనోడు ఎట్లుంటారంటే వాళ్ళు చెప్తారు, మనోడు కూడా అనుకుంటారు, మనోడు ఎట్లుంటారంటే తుఫాను కూడా లెక్క వేయడట, మొత్తం ఎండ 45 డిగ్రీలు ఎండ 50 ఉన్నా కానీ వాడు అనుకున్న పని చేస్తాడు, పలాను పట్టుకురమని పట్టుకొస్తాడు, వాళ్ళ దగ్గర దూకుమని దూకుతాడు కాబట్టి మన
రక్తంలో అది జీర్ణించుకుపోయింది కాబట్టి తప్పనిసరిగా మనం చేయాలన్నట్టు కూడా ఆలోచనతో నిజంగా వాళ్ళు బాగా చేశారు. మేమంతా వర్షంలో వచ్చి అప్పటి నుంచి పనిచేసాం కాబట్టి నిజంగా అసలు ఒక టైంలో అనుకున్నాము అసలు మనం ఇంత చేస్తున్నాం కానీ మనం ఎంతమంది వస్తారు అసలు అదంతా కూడా మరి భోజనాలు మిగిలిపోతే ఎట్లా అనేటువంటి అనుకున్నప్పుడు మేమందరూ కూడా ఇక వస్తుంది అట్లా ఇట్లా ఒక నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సంతోషం. మిగతా మన అన్ని నలుమూల నుంచి కూడా పరిపూర్ణంగా రావడం అనేది కూడా సంతోషం కలిగింది. కాబట్టి మిత్రులారా మరి ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సమస్యలు. కాబట్టి మనము ప్రధానంగా మనం ఎందుకు ఏకమవుతున్నామని ఒకసారి గుర్తు చేస్తా. మనము మన మన్నే సాంప్రదాయాలను అలవాటుని కూడా కొనసాగిస్తూ అందులో మంచి కొనసాగిస్తాం, చెడు ఏమంటే పక్కన అదే సరే. అట్లా ముఖ్యంగా మన తర్వాత భవిష్యత్తు వారికి మనం ఒక మంచి భవిష్యత్తును మంచి అవకాశం ఇవ్వాలనేటువంటిది కూడా చేయాలనుకుంటే ఎప్పుడైనా మనం అంతా ఒకటి కావాల్సిందే. ఎప్పుడు మనిషి సంగతిని కాబట్టి ఒకడు బతుకున్నాడు కాబట్టి అతడు నలుగురితో కలిసి ఉంటాడు కాబట్టి అట్లా ఒక సమూహంగా అంటే మనమంతా ఒకటి ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మనమంతా ఎప్పుడు కూడా మన లోపల కార్యవర్గంలో కానీ ఇంకా మనలో కుటుంబ పరంగా కానీ పాలన పరంగా కానీ భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అవన్నీ కూడా పక్క పెట్టేసి మనమంతా కూడా ఒకటే. మనం నిజంగా చెప్పాలంటే మనమంతా కూడా ఎక్కడ ఏ మనిషిని లెక్క తీసినా కానీ ఏమో ఒక మన తీగ కలిసి ఉంటుంది. కాబట్టి మనమంతా ఒకే రక్త బంధువులం కాబట్టి మనమంతా కూడా అన్ని పక్కకు పెట్టేసి ఏమైనా భేదాభిప్రాయాలు ఉందా ఏమైనా కోపాలు ఉన్నా పక్కకు పెట్టాల్సిందే. ఎందుకంటే మనం అనుకున్నదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి అట్లా మనమంతా అవన్నీ పక్క పెట్టి ఒకటి మనం ఏం చేద్దాం, సరే మన టైం అయితే అయిపోయింది, మన పిల్లలకి ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతోటి అందరం కూడా ఎప్పటికి కూడా బాగా చాలా ఆలోచన చేస్తూ ప్రతి మనిషి కూడా ప్రతి ఉద్యోగి కానీ ప్రతి వ్యాపారవేత్త కానీ ప్రతి మనిషి కూడా తనకు తోచిన విధంగా ఎంత వీలైతే అంత సమయాన్ని కానీ డబ్బులు కానీ ఇంకేదైనా శ్రమ కానీ ఖచ్చితంగా మా సంఘానికి కేటాయిస్తే మనం అనుకున్న లక్ష్యానికి నెరవేరడానికి తప్పనిసరి ముందుంటుంది అనేటటువంటి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ మరి ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మీరందరూ కూడా మనందరితో పాటు భాగస్వామ్యం కావాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి తర్వాత మన రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం సార్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. అలాగే బలాయి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మన్య సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ వెల్దుర్తి మండల్ శ్రీనివాస్ గారు మరియు గౌరవాధ్యక్షులు నరసింహ గారు నిన్న మాట్లాడినప్పుడు మేమేమనుకున్నామంటే వెల్దుర్తిలో పెడతామనేసరికి మా కాన్సెప్ట్ అంతే ఎట్లుండే అంటే ఏడపల్లి పెడితే బాగుండేమో అని మన కార్యదర్శి గారికి మేము ప్రపోజ్ చేసినాము. కాకపోతే మాకు ఇక్కడికి వచ్చినాక ఈ ఆహ్లాదమైన వాతావరణాన్ని చూసి సేమ్ మా గుట్టలాగానే అనిపించింది. ఇక్కడ వాతావరణం మీ అమ్మవారిది స్పాట్ చూస్తే చాలా బాగుంది. మా రాష్ట్ర కార్యవర్గం నుంచి మీకు వెల్దుర్తి శాఖకు ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఇప్పుడు మన కార్యదర్శి గారు చెప్పినట్టుగా మీకు మన రాష్ట్ర సంఘంలో ఒక మెసేజ్ పెట్టినాము. మనం కలిసిందే పిల్లల భవిష్యత్తు కోసం అని. ఆ పిల్లల భవిష్యత్తు కోసము ఇప్పటికీ మన నాయకులు కానీ మన సోదరులు కానీ ఎవరు ముందుకు రావట్లేదు పిల్లల భవిష్యత్తు కోసం. లాస్ట్ టైం వెంకన్న కూడా డేటా కలెక్ట్ చేసిండు, దాని విషయంలో ఎవరు ఫార్వర్డ్ కాలేదు ఇప్పటికీ. మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ల విషయంలో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మేము లాస్ట్ టైం మన అధ్యక్షుల వారు అందరి కార్యవర్గ సభ్యులను కలిసి కలెక్టర్ గారికి మెదక్ సురేష్ను ప్రాబ్లం చేస్తే మేము అందరం పోయి దానికోసం పాటుపడి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ సాల్వ్ అయింది ప్రాబ్లం. మెదక్లో సాల్వ్ అయినాక తర్వాత సేమ్ ప్రాబ్లం కామారెడ్డి జిల్లాలో ఉంది. కామారెడ్డిలో కూడా మేము కలెక్టర్ గారిని కలిసి అక్కడ మన బట్టి వెంకటయ్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు ఆయనను కలిసి అక్కడ సర్క్యులర్ చేయించి ఇప్పుడు ప్రతి మండలానికి మనది మన్య సర్టిఫికేట్ కంపల్సరీ 1 కేటగిరీలో 44 సీరియల్ నెంబర్ ఎస్సీ మన్య కులం సర్టిఫికేట్ తీసుకోవాలని మనకు సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ వచ్చి విలేజ్లలో ఎంక్వైరీ చేస్తారు. మనం అప్లై చేసింది లేకపోతే నువ్వు మన్యను కాదని అంటారు. అప్లై చేసి పెట్టాలి ఆ లోపు. నేను అందుకే రాష్ట్ర కార్యవర్గంలో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. మీరు దయచేసి దాన్ని గమనించి పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి. మీకు ఒక ముఖ్య విషయం చెప్తా. ఇప్పుడు ప్రజెంట్గా
మన సంగారెడ్డి నుంచి ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది మన వన్ కేటగిరీ నుంచే అమ్మాయి అన్న మన మసూదన్ మాధురి ఓకే థ్యాంక్ యూ మాధురి గారు మన వన్ క్యాడర్ నుంచే మనకు వర్గీకరణ జరిగినాక ఆమె ఎంబీబీఎస్ సీట్ సాధించింది. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని ఇదివరకు దాకా కొంతమంది తర్జన భర్జనలు ఉంటాయి. తర్జన భర్జన ఉంది. నర్సాపూర్ నుంచి కూడా వచ్చిందా? ఓకే థ్యాంక్ యూ, వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్. అయితే సేమ్ ఇదే ప్రాబ్లము ఇప్పుడు అర్హులైంది ఎక్కడి నుంచి మరొక మండలం నుంచి అర్హులైనా కానీ వన్ సర్టిఫికేట్ తీసుకోక ఇప్పుడు మన సీట్ రాలేదు. ఇది మైనస్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి, ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే మీరు అక్కడ పని కాకపోతే మేము వస్తాం, అందుబాటులో ఉంటాం. మేము జిల్లాకు కానీ కలెక్టరేట్కి కానీ ఆర్డీఓ దగ్గరికి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ మేము తప్పకుండా వస్తాం ఆ పని చేయడానికి. అది మీరు కంపల్సరీ ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్కు అప్లై చేయండి. అప్లై చేస్తే తదుపరి కార్యక్రమం ఏందనేది మనం చూడొచ్చు. కానీ ఫస్ట్ అప్లై చేయకనే మాకు సర్టిఫికేట్ ఇస్తలేరు అనకండి, అది ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు స్టేట్ లెవెల్ ఏమైంది తెలుసా, మా పాప ఇట్లా చదువుకున్నప్పుడు మేము సీట్లు కావాలంటేనే 50 లక్షలు కావాలనే స్థితిలో ఉండే ఒక సీటు కోసం. ఇప్పుడు మన వన్ కేటగిరీలో 30 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు 30 సీట్లు స్టేట్ లెవెల్లో మిగిలిపోయినాయి మన వన్ నుంచి. అంటే మనం ఎక్కడ ఎంత వెనుకబడి ఉన్నాం. 30 సీట్లు మిగిలిపోయినాయి అంటే మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు అడ్వాన్స్గా లేరనే కదా. అడ్వాన్స్గా లేరంటే మనం సర్టిఫికేట్లు ఫస్ట్ తీసుకోవాలి. దయచేసి ఇది గమనించండి, మీరు వేరే రకంగా అనుకోకండి. ఇది నేను ఒకటే మెసేజ్ పెట్టిన, పుట్టిన పిల్లగాడి నుంచి పండు ముసలి వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లలు ఆడపిల్లలు మ్యారేజ్ చేసుకొని బయటకు పోయిన ఆడపిల్లలకు కూడా సర్టిఫికేట్లు అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ పోయితే ఫస్ట్ సర్నేమ్ చేంజ్ అవుతుంది కనుక అప్పుడు ఫస్ట్ ఇయర్ అక్కడ, ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇది ఫార్వర్డ్ అవుతుంది అక్కడికి. అందుకే ఆడపిల్లలకు కూడా మన దగ్గర పుట్టిన దగ్గర సర్టిఫికేట్ ఇప్పించండి. ఇప్పిస్తే ఇది మనకు ముందు తరాలకు ఉపయోగపడుతుంది. దీన్ని మీరు అనుసరించండి దయచేసి. అలాగే ఇంకొకటి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇలా కొంతమంది అంటే మన రాష్ట్ర కార్యవర్గంలో అందరూ పాల్గొని తర్వాత మిస్ అయ్యారు. అందులో మన ఎడ్ల కిషన్ ఒకడు అన్నగారు, మనము రాష్ట్ర కార్యవర్గం పూర్తి స్థాయిలో అయినప్పుడు ఒక 4 నెలలైనా మనకు కాంటాక్ట్లో లేడు. ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కనుక, ఎందుకంటే మనం మైనస్లు ఉండదు. నెక్స్ట్ పూర్తి స్థాయి కార్యవర్గం అయినప్పుడు ఇప్పుడు ఇంకా మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలు యాడ్ అయినప్పుడు అందులో కార్యవర్గంలో మనము అందరినీ యాడ్ చేసుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వేరే రకంగా అన్యతగా భావించవద్దు, పేరు రాలేదని. ఇంకోటి ఏంటంటే అన్ని కమిటీలు చాలా బాగున్నాయి, కాకపోతే కొంత అనివార్య కారణాల వల్ల కొంచెం వెనుకబడ్డాం. దాన్ని ముందడికి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ల వల్ల కొంచెం వెనుకబడ్డాం. సర్టిఫికేట్ల కోసమే మెయిన్ ఇప్పుడు ఆల్రెడీ సర్క్యులర్ విడుదలైంది కనుక అందరు ముందుకు నడుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ మన్య కార్యవర్గానికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. జై మన్నే, జై మన్నే. థ్యాంక్ యూ. అన్నది కూడా మీకు అందరూ తెలుసు, వెళ్తుంటే అని కూడా ఇక్కడ ఉండి వినర్ వారు కూడా బాగా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. హలో. మరియు ఈరోజు అలై బలై కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మన జనాలు, మన యొక్క సోదరులు అందరూ వ్యయప్రసాదాలకు ఓపికతోటి ఇంత దూరం నుంచి ఎంత దూరమైనా సరే వచ్చి మన కార్యక్రమానికి అందరూ సహకరించి పాల్గొన్నందుకు అందరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి అతి తొందరలో ఇది చాలా ఒక వారం లోపలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటున్న కార్యక్రమం కావట్లేదు కాబట్టి తొందరలో ఈ దసరా వచ్చింది కాబట్టి అందరూ దసరా లోపల చేసుకుందాం అనుకున్నాము. కానీ కార్యక్రమాల లోపల అందరూ ఇమిడి ఉంటారు కాబట్టి దసరా వెళ్ళిన తర్వాత మరి 5 దాటితే 6 తారీఖు నుంచి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి 5 తారీఖు నాడే చేయాలి. అది ఏ ఉద్దేశమైనా నీరు వర్షం పడని గాలి పడని ఏదైనా సరే సాధించి తీద్దామని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచనతోటి మన సెక్రటరీ గారు మరియు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి సహకారంతో మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంత మంచిగా అసలు పొద్దున వర్షం పడి చూసి సంగారెడ్డిలో చూస్తే కుండపోత వర్షం పడింది. అది చూస్తే ఏమైంది ప్రోగ్రాము ఏమైంది అంటే మళ్ళీ నేను వెళ్తుంటే మళ్ళీ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయినా ఫోన్ చేస్తే అంతా రెడీ అవుతుందని నాకు తమ్ముడు పడుతుంది. ఏమి కాదు, తయారు చేస్తున్నాము, ఆల్రెడీ అక్కడికి పోయి టెంట్ హౌస్ పోయినాం, సామాన్ తీసుకున్నాము అని చెప్పారు. చాలా సంతోషము. కొంతమంది ఇప్పుడు కామారెడ్డి వాళ్ళు
మెసేజ్ పెట్టారు, అన్న విపరీతమైన వర్షం ఉంది, చిమ్మున చీకటిగా ఉంది, రావడం కష్టమే అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. మరి ఇంత దానికి కూడా మరి వాళ్ళు కష్టపడి ఇంత దూరం నుంచి ఏదైనా సరే తడిసినా సరే మన సంఘం గురించే కదా, ఇంకెవరి గురించి కాదు కదా, మన సంఘాన్ని డెవలప్మెంట్ గురించి ఎంత దూరమైనా పోతాము, ఏమైనా చేద్దాము, ఏ కార్యక్రమమైనా పాల్గొందామనే ఉద్దేశంలో ఇదంతా వచ్చిన దానికి నేను ఒక్కొక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. ఇంతలోగే మన ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో కూడా మన వాళ్ళు మన్య వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో మన మన్య వాళ్ళు ముందుకు ఉండాలి, మన్యకమే చేయాలి. ఇంకోటి దసరాకు ఎంతోమంది సాంప్రదాయాన్ని పోడగొట్టకుండా కార్యక్రమాన్ని చేశారు. ఆ కార్యక్రమాన్ని ఇంకా అంటే చేసి ఉంటారు, కొంతమంది వాట్సాప్ గ్రూప్లో పెట్టలేరు, అందరూ పెట్టాలి. మనం చేసిన కార్యక్రమాన్ని మనం చేసిన పని వాట్సాప్ గ్రూప్లో పెడితే అందరు తెలిసిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కరు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అని చెప్పేసి మనందరికీ మన అన్ని సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందరికీ తెలిసిపోతుంది. తెలియని వాళ్ళు చేయని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దసరాకు ప్రతి ఒక్క మెంబరు చేయాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి చాలా కష్టపడి 3 రోజుల టైం నుంచి కష్టపడి ఇది లెవెల్ లేదంటే మరి మన మల్లేసి లేచి ట్రాక్టర్ తీసుకొచ్చి తన సొంత హస్తాలతో లెవెలింగ్ చేసి మనకు చేశాడు. మరి వంటలు గణేష్ వంటలకు వేరే మనిషిని మాట్లాడదామని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటే ఈ గణేష్ మన గణేష్ హస్తాల్పూర్లో ఉన్నాడు, మంచి వంటకాడు, వంటల వల్లప్పుడు కాబట్టి అతనితో చేద్దామని చెప్పేసి అందరితే మరి ఇంకొక 2-3 వేలు ఖర్చు తగ్గించిందని చెప్పేసి మనము గ్రేట్ గా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ సహకరించిన దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జై మన్నే. ఆరోగ్యం కారణంగా వారు మరీ బలవంతంగా ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి వారు చాలా మాట్లాడగలరు కానీ అంత వారికి సహకరించడం లేదు ఆరోగ్యం. కాబట్టి తను బాధ్యతను నాకే పైపడి కాబట్టి అయితే నేనే చెప్తాను. మిత్రులారా, అయితే మనం మన్నే కుల సంఘంగా ఏర్పాటై దాదాపు ఒక 11 నెలల వరకు అంటే దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనము మొదటగా మెదక్ హవేలీ గన్పూర్లో మనమంతా ఏకమైదామని అనుకున్నాము. తర్వాత నర్సాపూర్లో మరి మన నర్సాపూర్ మన్నవీరుల ఆధ్వర్యంలో అందరం కూడా ఒకసారి కలుసుకున్నాము. అక్కడ కొంత అనుకున్నాము. అంటే అక్కడ ఏమనుకున్నామంటే మనమంతా కూడా మన మన్నే కులం వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడాలి, మనమంతా కూడా ఐక్యమై మన భవిష్యత్తుకు అవసరమైనటువంటి అన్ని అవకాశాలను అంటే పిల్లలకు చదువు విషయం కానీ అంటే విద్యా విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ ఇంకా సామాజిక పరంగా ఏమన్నా వివక్షలు ఉన్నా కానీ ఇంకా ఏదైనా అన్ని కోణాలలో మనం ఆలోచించేసి కొంత చదువుకున్న మేధావులందరూ కూడా ముందుండి మన మన్య కులానికి మనం కొంత సేవ చేయాలనేటటువంటి కూడా అక్కడ మనము ప్రతిపాదన డిక్లరేషన్ అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళా మనము సంఘంగా రిజిస్ట్రేషన్ అయినాము. తర్వాత సంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా అక్కడ మంత్రిగా అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని వానలో కూడా దిగ్విజయంగా పనిపూర్చేటువంటి మన వెల్దుర్తి మండల సారీ సార్, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి జారీ ఇచ్చింది నేను మర్చిపోయినా పనిలో. కాబట్టి రాష్ట్ర కార్యదర్శి మన వేలూరు శ్రీనివాసాన్ని గారుగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అట్లాగే మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి మన మండల అధ్యక్షుడు వెల్దుర్తి మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాస్ హస్తాల్పూర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన ఈ వెల్దుర్తి మండల గౌరవ అధ్యక్షులు నరసింహ సార్ మన కండక్టర్ సార్ని కూడా వేదికపై అలంకరించగా కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ అధ్యక్షులు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ సార్ గారికి ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు. మరి
ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాటలు ఉంటారు కానీ మాటలు తక్కువ పనులు ఎక్కువ నువ్వు చేసేటటువంటి వ్యక్తులలో పూజారి ఒకడు కాబట్టి ఆయన సేవలు కూడా అట్లే మనం కొనసాగించుకుందాం. అట్లనే మరి ఒక్కొక్కసారి మనకు మన మన్య బంధువులలో కొన్ని ఆర్టికల్స్ కూడా ఒక్కొక్కసారి మనకు ఫ్రీగానే దొరుకుతున్నాయి. కొన్ని వంట సామాన్ దొరకవచ్చు ఒక్కొక్కసారి సందర్భంగా. అసలు ఈ మైక్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సీన్ అడిగిన సీను మైక్ ఏమంటే ఇది మనదేనే, మన మన్య మైపాలకు డీజే బాక్స్ ఉన్నది, ఆయన ఎంప్లిఫైర్ చూసే పర్సన్ నిజం కదంటే ఆయన చెప్తున్నాడు. నిజంగా మన్నే మైపాలకు ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు. మైపాల్ ఒకసారి చిట్లారా ఒక్కసారి నిజంగా నువ్వు ఇంకా ఇటువంటి డీజేలు ఇంకా చాలా పెద్ద ఎత్తున నువ్వు మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటూ ఇంకొకసారి మన కథలు దింపేటప్పుడు మాత్రం మంచి పాట పెట్టి ఇంకో దాంట్లో దింపుదాము. కోరుతున్నా. థ్యాంక్ యూ మైపాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఓకే. మరి మన మన్నే వీరులల్లా ఇంకొక ఆనుమత్యం మన వెంకన్న ఉన్నాడు. తను నిజంగా మంత్రి గారికి చాలా దగ్గర ఉండి కూడా రోజుగా మనకు ఏదంటే అది కూడా చేయిస్తున్నాడు. మరి మన సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే వెంకన్న గారిని కూడా మాట్లాడే కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు అలైబలై కార్యక్రమం పెట్టడానికి ఆలోచన చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమం చెప్పగానే వాళ్ళ యొక్క బుధ స్కంధాలపై వేసుకొని వెల్దుర్తి మండల అండ్ గ్రామ సంఘం కమిటీలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా అనుకున్నాం అసలు వర్షం పడుతుంది, పొద్దుగల లేచి మళ్ళీ ఫోన్ చేస్తున్నాం అంటే మనం రావడానికే అంత సంకోచించినాము. ఇది వేసుకొని మరి మొన్న నుంచి ఇంత తొందరగా పెట్టడం మంచి ఆలోచన. ఇదంటే ఇంతకు మొదలు ఏమైనా బుధైనా ఫోన్ చేసినప్పుడు కూడా అన్నాం మరి మంచి కార్యక్రమం. ఊర్లలోనే మనము నిజానికి ప్రతి ఊర్లో మన్నోళ్ళు కంపల్సరీ దాన్ని దసరా కొడతారు. అట్లాగే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఒకరు ఉంటారు. అంటే మా ఊర్లో అయితే ఒక వీళ్ళు ఉంటారు, మా స్కూల్ వాళ్ళు వేరే వాళ్ళు ఒకరు ఉంటారు, మనం ఒకరు ఉంటారు. ప్రతి ఊర్లో అట్లనే ఉంటుండొచ్చు, లేదంటే మన వాళ్ళు అయితే కంపల్సరీ ఉంటారు. ఇది మనమే అక్కడ చేస్తాము. మరి ఎవరెవరో అలైబలై కార్యక్రమాలు చేస్తారు, దానికి సంబంధం లేని వాళ్ళు. మరి మన కార్యక్రమం మనం చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే అలైబలైలా చూడండి, ఊర్లలో కానీ ఏడా కానీ ఎవరో మనకు సంవత్సరం నుంచి మాట్లాడనోడు కూడా ఇట్లా పోతా ఉంటే వచ్చి కలుస్తారు. ఆ రోజు మన మనసు ఎంత హాయిగా అనిపిస్తుంది. అసలు ఉన్న మన ఏమన్నా లోపల ఉన్నాయి కూడా అన్నీ వదిలేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మధ్య మధ్యలో పెట్టుకుంటే చాలా ఏదన్నా మాట్లాడుకునే వాళ్ళు మన దాంట్లో కూడా అక్కడక్కడ ఊర్లలో ఏదైనా కంచినది అన్నీ సమసిపోయి మంచి. ఇప్పుడు అందరం అనుకుంటాం వాట్సాప్లలో చూస్తాం ఇవన్నీ తీసుకపోము కట్టుకపోము, అవన్నీ మంచి వాట్సాప్లలో చూస్తూ ఉంటాం కదా. తీసుకపోము కట్టుకపోము, పోయేటప్పుడు ఏం కట్టుకపోతాం అంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ అన్నీ మర్చిపోతాం. మళ్ళీ చూసిన తెల్లారి అన్నీ మర్చిపోయి మన బాధలో మన దారిలో మనమే పోతాం. కానీ అలా చూసిన దానికి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మర్చిపోతాం. మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి మన సంగారెడ్డి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక మన వాళ్ళు స్టడీ గురించి చెప్పారు, నిజమే అది చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఆ మధు బిడ్డ అని చూసినాం, ఇంకొకరు దండెం అని ఇంకొక శ్రావణ పేరు ఉన్నది, ఆమె మన నర్సాపురం అని తెలిసింది, నర్సాపురం మర్మరాలో ఏదో అని మొత్తం చూడండి. మిగతా వాళ్ళు ఒక 27, 26, 27 వచ్చారు. మిగతా వాళ్ళందరూ మృగజంగాలు ఇతర వాళ్ళు. ఇంకా మన అన్నట్టు ఇంకా 11, 12 సీట్లు మిగిలి. అంటే చూడండి, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు మన దాంట్లోనే కట్టించారు, కోటి రూపాయలు పెట్టారు. ఇప్పుడు గ్రూప్ బి రాయాలి, గ్రూప్ బి కట్టాలంటే 75 లక్షలు కట్టాలి ఒక డాక్టర్ సీటు. మనమా సరే ఇప్పుడు ఏదైనా కానీ ఉన్నోళ్ళైనా సరే మన బాధ్యత ఏంది, అభివృద్ధి చెందాలంటే ఉన్న డబ్బులను ఖర్చు పెడితే కాదు కదా, డబ్బులను అయితే ఆదా చేసుకోవాలి కదా, మనకున్న అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి కదా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూస్తున్నాం మనం ఎంతోమంది మస్తు ధనవంతులు, ఎన్ని ఎకరాల 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకుంటున్నారు, హసీలు కౌంటర్లు అలాంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు తీసుకొని ఆ 10% వాళ్ళు ఈ సీట్లు కొట్టేసుకుంటారు. మనం ఉన్న శాతంని 1% కూడా యూజ్ చేసుకుంటున్నాం. ఒకరు అక్కడక్కడ అంటూ ఉంటారు మన సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్తే 1% ఏమొస్తుంది అన్నారు. 1%లో 42 సీట్లు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజీలలో కూడా మనకున్నాయి. 100 కోటి కదా, మొత్తం 9,200 సీట్లు ఇవి మన మెడికల్ కాలేజీలు తెలంగాణలో.
9200 అంటే మనకి ఎన్ని వస్తాయి? 92 సీట్లు వస్తాయి. ఇప్పుడు మనం ఎన్ని ఫిల్అప్ చేసినాం? 36 ఫిల్అప్ చేసినాం. చూడండి 8 సీట్లు మిగిలిపోయినాయి, ఫ్రీ సీట్లు. ప్రైవేట్ కాలేజీలో కూడా ఫ్రీ సీటే మనకి, ఎందుకంటే మనకు కోటా నుంచి వచ్చింది కాబట్టి. మరి ఈ 7 సీట్లు కాదు మిగిలి, ప్రైవేట్ కాలేజీలో 0, ఒక్కరు కూడా మనం చేయని కాలేదు. చూడండి ఇప్పుడు. కాబట్టి ఇది ఒకటే కాదు, మొన్న గ్రూప్ 1 ఫలితాలు వచ్చినాయి. 568 మంది, 62 మందితో గ్రూప్ 1 వచ్చింది. చాలా రకరకాలుగా డిఎస్పీలు అయ్యారు, డిప్యూటీ కలెక్టర్లు అని అన్నట్టు సాయిబాబా అన్నాడు. ఇంతకు మొదలు చూసి మనోళ్ళు అందలేదు, ఎందుకంటే అంతకు మొదలు మనకు క్యాస్ట్ లేకుండే. కానీ ఇప్పటికి కూడా చాలా మందిని తీసుకోలేము. ఇది రాగానే ఇప్పుడు నాకు అప్పటి నుంచి ఉన్నది, మా వాళ్ళ మన నర్సాపురంలో బట్టి నేను తీసుకున్నా. నేను అప్పటి నుంచి 95 నుంచి ఉన్నది నాకు మా మన్య సర్టిఫికేట్. దాన్ని బట్టి మా పిల్లలకు కూడా తీసుకున్నాం. మొన్న ఇక్కడ నేను షిఫ్ట్ అయినాం కాబట్టి కంది మండలంకి వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నాది కొత్తగా తీసుకుని ఆ తర్వాత మా మిస్సెస్ తీసుకున్నాం, పిల్లలకు పెట్టినాం. అంటే మిగతా వాళ్ళు సంకోచిస్తారు. ఇంకా కూడా అందులో పోతే ఉంది. ఇప్పుడు కొందరేమో పొలిటికల్ది మాట్లాడుతారు. పొలిటికల్లో మనకి 1% ఉంటుందా? 1% ఉంటుందా? ఇప్పుడు బీసీ వర్గం ఏర్పాటు ఎన్ని రోజులు అయింది? ఎస్సీ ఎస్టీ బీసీ సపరేట్ ఉంది కదా, బీసీ జనరల్ అంటారు. కానీ బీసీలలో ఏబిసిడీలు వస్తుంది ఆ సీట్. మనది కూడా అట్లా రాదు, ఎస్సీ అని వస్తుంది. ఎస్సీలో ఎవరు సత్తా ఉంటే వాళ్ళు పోటీ చేస్తారు, అది కావాలి. కాకపోతే మన వాళ్ళు కొందరిని కన్ఫ్యూజ్లో చేసి వాళ్ళు తీసుకుంటలేరు, ఇతరులను తీసుకుంటలేరు. కాబట్టి మనకున్న అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ త్వరలో ఇందాక ఈరోజు చూసినాం, ఎప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఉన్న గ్రూప్ 1 కానీ అవన్నీ పడితే ఒక్కళ్ళన్నా ఇప్పుడు గ్రూప్ 1లో మన వాళ్ళు 6 మంది ఉంటుంది. ఇప్పటికి ఒకవేళ బుడగజంగాలు ఆలోళ్ళు ఇల్లు ఒక 2-3 పోయిన మనోళ్ళు 2-3 అని ఉంటున్నారు కదా ఆలే వాళ్ళు. కాబట్టి మనం అందుకే కంపల్సరీగా ఫస్ట్ సంఘం పెట్టుకుందే అందుకు కదా. సరే మనం కలుసుకుంటున్నాము, మన మంచి ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది అందరం గుర్తుకు అయినాం, దగ్గరికి అయినాం. దాంతోపాటు మనం అందరం ఐక్యంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉండాలంటే మన పిల్లలు అభివృద్ధి చెందాలంటే ముందు తరాల వాళ్ళు మంచిగా కావాలి వాళ్ళకు. కాబట్టి ఆ సర్టిఫికెట్లు తీసుకొని మనకు ఉన్న అవకాశాలు ఒకటే, ఓన్లీ డాక్టర్దే కాదు, ప్రతి దాంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతిదీ మన వాళ్ళకు యూజ్ చేసుకుని అభివృద్ధి చెందే విధంగా మనం అందరం ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు ఇది ఒక సమీక్ష చేసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఇంత అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నిజంగా ఆ గ్రూప్ అట్లా అంత ఉత్తేజంగా ఉంచుతాడు. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ను కూడా చాలా ఇట్లా కదిలిస్తాడు శంకర్. నిజంగా శంకర్ లాంటి కార్యకర్త మన మన సంఘంలో ఉండడం కూడా నిజంగా మన అదృష్టము. మరి ప్రధానంగా ఈ మెదక్ జిల్లాలో మనే సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి కలెక్టర్కు అట్లా రావడానికి కూడా ప్రధాన కారణం, అందులో చాలామంది కారణాలు ఉన్నారు. అందులో శంకర్ కూడా ఒకటి. ఎందుకంటే శంకర్ నువ్వు ప్రజావాణిలో నువ్వు ఒక అప్లికేషన్ పెట్టమంటే వెంటనే ఒక్కడే పోయిండు. ఎవరు వాళ్ళు పెద్ద వర్షంలో కూడా ఒకటే పోయి అప్లికేషన్ ఇచ్చేసాడు. ఆ సర్కులర్ రావడానికి కూడా అదే కారణం కూడా ఉంది. అందులో మెట్టు సురేష్ది కొంత కారణం ఉంది. ఇట్లా చాలా వ్యక్తులు అందులో ఈ కీలక వ్యక్తి కూడా శంకర్ కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ శంకర్. అట్లనే ఈ మన సంఘానికి కూడా అదే సేవలు కొనసాగించాలని మనం కోరుకుంటాం. అట్లనే మన రాష్ట్ర కార్యదర్శి వంకమల యాన్న గారిని కూడా మాట్లాడుతున్న కోరుతాను. అందరికీ నమస్తే. ఈరోజు అలైవలై వెల్దుర్తి మండలంలో జరుగుతున్న అలైవలైకి హాజరైన మన్య బంధువులందరికీ నమస్తే. ఈరోజు కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ప్రోగ్రాం చేసినందుకు వెల్దుర్తి మండల గౌరవ అధ్యక్షులు నరసింహ గారికి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గారికి, ఉపాధ్యక్షులు నాగభూషణం శంకరన్న గారికి, వెంకట్ గారికి అందరికీ నా నమస్కారం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు కార్యక్రమాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి మనం కార్యవర్గం రాష్ట్ర మన్య సంఘం ఏర్పడ్డ తొలి దసరా కాబట్టి ఇక ముందు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మనము ఇటువంటి కార్యక్రమాన్ని ఆలయ కార్యక్రమాన్ని ముందు ఇంకా మంచిగా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా మంచి దిగ్విజయంగా ప్రోగ్రాం చేయాలని, ఇంకా పెద్ద సంఖ్యలో మనము వచ్చే విధంగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చే విధంగా చేసి ఎక్కడైనా సరే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి నమస్తే. థ్యాంక్ యూ యాదన్న. ఇప్పుడే మా నర్సాపూర్లో మేము మొన్నే ఖాళీ పెట్టుకున్నాము. నర్సాపూర్లో మొదలుపెట్టి కూడా సక్సెస్ చేసినట్టుగానే అందరం కూడా దసరా కూడా పండుగను కూడా సక్సెస్ చేయాలని చెప్పడం నిజంగా శుభపరిణామం. థ్యాంక్ యూ అన్న. అట్లనే మన
రాష్ట్ర కార్యదర్శి మనే శ్రీనివాస్ సార్ బేలూరు శ్రీనారాయణ మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన వెల్దుర్తి మండల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిసారిగా ఈ కార్యక్రమము ఒక ఆలోచనతోటి ఇక్కడ ప్రవేశపెట్టేదంటే చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓకే, ఈ ఆచరణ పెట్టినందుకు అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర కమిటీ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే సాయిబాబా సార్కి ఇంకో రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఆలోచన ఎవరికైనా వచ్చిందో రావచ్చు. కాకపోతే ఈ కుల సంఘం అనేది నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు. సార్ అన్నట్టు నాగభూషణం సార్ అన్నట్టు మళ్ళీ 2 నెలల గ్యాప్ వచ్చింది అట్లా కాదు, రాకూడదు, మ్యాక్సిమం రాకూడదు. ఇది నిరంతర ప్రక్రియలా ఉండాలి, ఉంటేనే మర్చిపోలేము. కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకో మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మనలను ఉత్తేజపరచాలంటే మళ్ళీ టైం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే మన కుల సంఘం తరఫున యానివర్సరీ ఒకటి నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రతి సంవత్సరం అనేది ఆ డేట్ యానివర్సరీగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అది నాకు ప్రపోజల్. అది మన అధ్యక్షుల వారి మీద, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు అందరిపైన ఇది బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే సర్టిఫికేట్. ఎవరు చెప్పినా సర్టిఫికేట్ అని. కానీ అందరం చెప్తున్నా చాలామంది అనేది తీసుకోలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. చాలామంది చూద్దాంలే అనే ఆలోచన ధోరణి వచ్చింది. అయితే ఇందాక మెడిసిన్ సీట్లు సంపాదించడంలో కూడా మనలో వెనుకంజ ఉండాలని చెప్పుకోవాలి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే మనం వెనుకంజలు ఉన్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సీట్లు మిగిలిపోయినాయి అనుకుంటాను. ఆల్రెడీ మన సీట్లు మిగిలిపోయి వేరే వాళ్ళు తీసుకుపోయారు. మనము సంగారెడ్డిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన దామోదర్ రాజేంద్ర గారు చెప్పారు, ఏమన్నాడు, ఒకవేళ మీరు ఉత్తేజపరిచి మీ పిల్లల్ని మీరు ఒకవేళ అక్కడ ఎంట్రన్స్ టెస్టులు మీరు రాయించలేకపోతే, మీ పిల్లల్ని ముందు నడిపించలేకపోతే వేరేళ్ళు ఎత్తుకపోతారు. ఒక దొడ్డు మాట చెప్పిండు వాస్తవానికి. ఓకే, వేరేళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు అదే పరిస్థితి అయింది, వేరేళ్ళు తీసుకుపోయారు, మన సీట్లు అనేది వేరేళ్ళు తీసుకుపోయారు. కాబట్టి అలా కాకుండా మనం నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇంకా రిజర్వేషన్ పెంచాలని మనం క్వశ్చనింగ్ చేస్తే కూడా అక్కడ ఒక క్వశ్చనింగ్ ఉంటుంది. ఆ ఉన్నదానికే మీరు ఫిలప్ చేసుకుంటలేరు, ఎక్కడ పెంచాలని అంటారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక భవిష్యత్తులో అది రిపీట్ కాకుండా ఏదైనా కానీ ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ సిరి సంపదలు ఉన్నాయి, ఒక చదువు మాత్రమే ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు ఎన్ని కష్టాలైనా మనకు ఎంత కష్టమైనా చదువు ఒకటి వాళ్ళకి సంపాదించి పెడితే వాళ్ళ భవిష్యత్తు అన్నది వాళ్ళు బాగుంటారు. ఒక జ్ఞానం ఉంటేనే మన ఫ్యామిలీ కానీ, మన కుటుంబం కానీ, మన కులం కానీ డెవలప్ అవుతుంది. చదువుతోటి అన్నిటికీ ముఖ్య కారణం చదువు ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలను మంచిగా చదివించే ప్రయత్నం అనేది చేసుకోవాలి. కాబట్టి ఇంతటితో, ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెలుగుతి మందుల కమిటీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆలోచన వచ్చి ఇలా నిర్వహించినందుకు వాళ్ళకి ఇంకా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన సంఘం ఏమైనా పనిచేస్తా అంటే అప్పుడు చెప్పినాము అన్న, ఇంకా తమ్మి మనది ఇంకా పురుడు పోసుకుంటున్నది, ఇంకా చాలా సమస్యలు వచ్చేటటువంటి ఉన్నాయి. అవన్నీ మన సంఘం, మన సామాజిక సమస్యలే, వాటిని తీర్చడానికి కూడా మనం చేయాలి. కానీ మనం ఇంకా బలంగా కావాలి. మనం బలంగా అయితేనే ఎంత బలమైన లేపగలుగుతాం. కాబట్టి ఇంకా బాగా అటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంకా ఇటువంటి సమస్యలు ఇంకా చాలా మంది కూడా చెప్తున్నారు. కాబట్టి వాటి ప్రత్యేకంగా ఒకసారి టైం కేటాయించి మాట్లాడే అవసరం ఉంటుంది. అట్లా చేద్దాం. మన సంఘం అన్నప్పుడు మన అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా ఏ కన్నీరు పెట్టకుండా సంతోషంగా ఓదార్పు చేయడానికే మన సంఘం ఉంటుంది. ఓకే, అయితే మన సంబంధాలకు సంబంధించి కూడా మనం ఒక వేదిక ఏర్పాటు చేద్దామని చెప్తున్నాడు ఉపాధ్యక్షులు. ఓకే, మన్నే వివాహ వేదిక అని కూడా పెడదాము. మనలో మనమే కాబట్టి మన పేరు మనము ఇచ్చుకుందాం, సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకుందాం. థ్యాంక్ యూ సూచించినందుకు ఉపాధ్యక్షుల వారికి. ఇప్పుడు మాల వాళ్ళది కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా చేసుకుంటే మనకే చాలా మనం లెంకాల్సిన అవసరం ఉండదు. ఇక
కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. మాలాంటి వాళ్ళు చెప్తారు పలానా పిల్లగాడు ఉండు, పలానా పిల్ల అయితే సెట్ అవుతారు అవకాశం అట్లా చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అట్లా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు సురేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. అలైబలై కార్యక్రమానికి వచ్చిన మన్య బంధువులందరికీ మన్య సంఘం ఏర్పడిన తర్వాత మనకు ప్రధానమైన సమస్య క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్య. అది మెదక్ జిల్లాలో మనతోనే స్టార్ట్ అయింది ఆ సమస్య అనేది. అది మనతోనే ఆల్రెడీ మొన్న కలెక్టర్ గారు కూడా జియో ఇష్యూ చేశారు మెదక్ జిల్లా క్యాస్ట్ సర్టిఫికేట్. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే మిగతా జిల్లాల వారు కూడా తీసుకోవచ్చు. అలాగేంటంటే మెదక్లో కాకుండా మిగతా మండల కమిటీలు, వేరే జిల్లాల మండల కమిటీలు, జిల్లా కమిటీలు కొద్దిగా ఆలస్యంగా నడుస్తున్నాయి. మొదట్లో మన్య సంఘం బాగానే నడిచింది, మధ్యలో చాలా డీల్ అయింది. అలా కాకుండా మొదట్లో మన్య సంఘం బాగానే నడిచింది కాక ఈ మధ్య ఒక 3-4 నెలల నుంచి బాగా స్లో నడుస్తుంది. అసలు దీనికి కారణం ఎవరు? అందరూ ఏంటంటే ఇప్పుడు దీనికి మన్య సంఘం గురించి ప్రతి ఒక్కరు 24 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. మనకు వీలున్నప్పుడు నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, లేదా టైం ఉన్నప్పుడు రోజు ఒక గంటన ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తే సరిపోతుంది. మన్య సుధాకర్ సార్కు మామూలుగా ఆరోగ్యం వల్ల కొన్ని రోజులు ఆలస్యమైంది. కాకపోతే మిగతా వాళ్ళు కూడా కొద్దిగా పట్టించుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా నిజంగా ఏ గ్రూపు సర్టిఫికెట్ క్లారిఫికేషన్ ఇచ్చి నిజంగా చాలా మంది కూడా మన పిల్లలు లాస్ అవుతున్నారు. ఇంకొకటి మనం గమనించాలి, ఇప్పుడు ఏ గ్రూప్లో ఇప్పుడు ఎవరు లేకుంటే అది బి గ్రూప్కి వెళ్ళిపోతుంది. మన సీటు మన కొరకు మళ్ళీ ఇంకో మనోడు వచ్చేదాకా ఉండదు. అది ఏ గ్రూప్లో క్యాండిడేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బి గ్రూప్లో వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి అట్లా మన అప్పనంగా వేరేటోళ్ళకి అప్పగించేటటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా అది వదులుకోవద్దని ఒకసారి గుర్తు చేసి థ్యాంక్ యూ వెంకన్న. మరి అయితే ఇంకొకటి మన కార్యవర్గ సభ్యుడు రాజనాల పాపాయ ఉన్నాడు. తమ్ముడు ఎప్పుడైనా కానీ మనకు ఫ్లెక్సీలు కాగానే టక్కున అలాగే చెప్తాము. ఫ్లెక్సీలు అనేది ఎండైనా నిజంగా ఈ ఫ్లెక్సీ పాపాయ ఆర్ట్స్ మన నర్సపూర్ రాజనాల పాపేది కాబట్టి వారికి పెద్ద ఫ్లెక్సీలు కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ ఇంకా 2-3 ఫ్లెక్సీ మూడు ఏమున్నాయి మనోళ్ళవి అన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటూ 4 ఉన్నాయి. 4 ఫ్లెక్సీలు కూడా అన్నీ మన సంఘానికి బిగింగిస్తారు వాళ్ళందరికీ. అదే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ పాపయ్యతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పాపయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ తమ్మి. మిగతా కూడా అటెండ్ చేయాలని మనసారి కోరుకుంటా. అదే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం సార్ మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా మాట్లాడే ముందు మన ఇక్కడ ఊరికే మేమే మాట్లాడుతున్నామో నిజంగా అనిపిస్తుంది చాలా మందికి. వాళ్ళే ఏదేదో మాట్లాడుతున్నారని అంటారు. కాబట్టి కొద్దిగా మీకంటే కొద్దిగా ఏమైనా ఎక్కువగా చెప్పగలుగుతామనే కోరికతో మేము చెప్తుండొచ్చు. కొద్దిగా అవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని కూడా ఉండొచ్చు. తెలియని ఏమైనా మేము చెప్తున్నాం భావనతో మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మన ఉపాధ్యక్షులు నాగభూషణం సార్ తర్వాత మీరే మాట్లాడాల్సి ఉంది. కాబట్టి దయచేసి ప్రిపేర్ అయ్యండి సార్, మాట్లాడగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది సార్, రిజర్వేషన్ వచ్చింది. మీకు గిట్లకాడ పంచాయతీ, తొట్లకాడ పంచాయతీ ఏదైనా ఉంటే ప్లీజ్ దయచేసి దాన్ని వదిలేసి మన రిజర్వేషన్లో మనకు వచ్చిన అవకాశాలను మీరు అందరూ ఎన్నుకుంటే కొంచెము వాళ్ళకి సహకరించి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇంకేదన్నా కానీ, జడ్పీటీసీ కానీ మన వాళ్ళకి అవకాశం వస్తే కంపల్సరీ గెలిపించే ప్రయత్నం చేయండి దయచేసి. మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏముందంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాత ఒక 60,000 నోటిఫికేషన్స్ పడుతుంది ఉద్యోగాలు. ఆ లోపు మన మన్యులు అందరూ సర్టిఫికేట్ తీసుకుంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది 100%. చాలా మంది చదువుకున్నారు కానీ సర్టిఫికేట్ తీసుకోలేరు. దాంట్లో 1 కేటగిరీలో మన 100% మనోళ్ళకు మన కోట మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ 60,000 ఉద్యోగాలల్లో కనీసం ఎంత మన 1% అంటే 600 పోస్టులు స్టేట్ లెవెల్లో మన్నెకు ఉంటుంది కంపల్సరీ. దాన్ని దయచేసి మీరు గమనించి ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకోండి. ఈ
ఈ ఎలక్షన్లలో మన మన్యవీరులకు అందరికి సహకరించండి. రిజర్వేషన్ క్యాండిడేట్స్ దాదాపుగా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొండాపూర్ ఎస్ఏ వచ్చింది, కానీ మాకు కొంచెం త్రిగుణ తలాక ఉంది పని చేయకుండా. కానీ ఉన్న వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం మీరు దయచేసి అందరికి సహకరించి కోఆపరేషన్ చేసి గెలిపియాలి. థ్యాంక్ యూ అందరికీ. జై మన్నే, జై మన్నే. మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన్నే సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడితే అలాని కాదు, ఒకసారి ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా కాబట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడితే అందరూ తప్పుగా అనుకోవద్దని కూర్చున్నాను. ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఇంత మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా వచ్చినందుకు అందరికీ వాళ్ళ అమూల్యమైన టైమును మా మండలానికి విచ్చేసి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ ఇది ఇక్కడ కాదు ఎడిపోయాలి అనుకున్నాము, కానీ ఇక అంతా అటు ఇటు అంటే ఇక అక్కడ వాటర్ వచ్చిందని చెప్పి సరే ఎట్లయినా కానీ ఇక్కడ వేద్దాం అనుకున్నాము. ఆ గోనెమైసమ్మ తల్లి దయ వల్ల ఆమె ఆశీస్సులతోటి మనకి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి అందరికీ నా హృదయపూర్వక కోరుతున్నాను. మరి ఈనాటి దసరా అలాయ్ బాలాయ్ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన్య బంధువులకు మరి అలాగే నా రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు మరి నా తోటి సహచరులు మన్నే వీరులందరికీ కూడా నా దసరా యొక్క శుభాకాంక్షలు ముందాలు తెలియజేస్తూ, అలాగే అలాయ్ బాలాయ్ కార్యక్రమం ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇందాక మన ఉపాధ్యక్షుడు బుదే సార్ చెప్పినట్టు ఈ దసరాకు కొందరు చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నట్టు 100% అది నేను దాన్ని ఏకీభవిస్తున్నా. నెక్స్ట్ మరి వచ్చే దసరాకు మరి ఇంకా పెద్ద ఎత్తున అలాయ్ బాలాయ్ కార్యక్రమాలు చేద్దాము. అలాగే ఇందాక మన ఉపాధ్యక్షుడు ధన్యం నాగభూషణ్ చెప్పినట్టు ఏంటంటే మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాడ ఎన్నిసార్లు గ్రూప్లో పెట్టినా కానీ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవుతలేదు, అప్లై చేసుకుంది అని చెప్పేసి. అవి కొన్ని ఉన్నాయి, కొన్ని విలేజ్ కమిటీలు కూడా ఉన్నాయి, అవి కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తాం. కొన్ని తోటి వేలెత్తి చూపుకోవద్దు, ఎందుకంటే మళ్ళా వేలెత్తి చూపుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను అంటున్నాను. అలాగే మళ్ళీ ఇంకొకటి జెండా కార్యక్రమం ఉండేది సరే, అది తర్వాత మన రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకొని ఆ జెండా కార్యక్రమం దిగ్విజయంగా మన మన్యవారి పౌరుషానికి తగ్గట్టుగా జెండాను తయారు చేసుకొని ఆ జెండాలోనే మన మన్య పౌరుషాన్ని తెలియజేద్దామని నా యొక్క ఆకాంక్ష. అలాగే మరి ఎందుకంటే చాలా ఇచ్చినాయి, ఎందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరి వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మండే, జై మండే. ఇంకొకటి మన కోశాంతి సారు రైల్వేలో పనిచేస్తాడు, మీకు అందరు తెలుసు, మల్కాయిలు ఉంటాడు. రిజిస్టర్ అయినప్పుడు ఎవరి అడ్రస్ లేకపోతే తనే వచ్చి రిజిస్టర్ చేయించాడు, తన అడ్రస్ చూపించినాము. వారికి ధన్యవాదాలు. మల్కాజీ మేడ్చల్ బాధ్యుడు మన రాష్ట్ర కార్యదర్శి. మరి ఇంకొకటి తను ఒక మంచి సూచన కూడా చేసిండు, నాకు అల్లుడైతాడు కాబట్టి మనం మన సంఘం తరఫున ఒక జాతర పెట్టుకోవాలి. అలా మనమే కాదు, మన ఆడవాళ్ళు ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మన పెద్ద మనుషులు ఉండాలి, అట్లా అయితే ఇంకా బాగుంటుందని సూచించిండు. ఆ సూచనలకు అనుగుణంగానే ఈ చిన్న అలాయ్ బాలాయ్ అనేది కూడా నాకు కూడా ఆలోచన తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే, మాట్లాడితే పోతాను. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అందరి పరిచయాలు ఏమనుకోదు, అందరికీ ఒకసారి అందరికి నమస్కారం చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టు ఈ అలాయ్ బాలాయ్ కలుపుతున్నారు పెద్దవాళ్ళందరూ, అది చాలా తక్కువ మంది అనుకుంటున్నారు.
కానీ ఇదే ప్రోగ్రామ్ చెప్పినట్టు పిల్ల పాపలతో అందరికీ జాతరలాగా చేసుకుంటే మనలోని సత్తాంగా సృష్టించుకోవాలి. ఇప్పుడు మొన్న సార్ కట్టి చెప్పినట్టు అట్లా ఎంత ఊర్లలో మీరు జాతర చేసిరా దసరాని? మా ఊర్లో అయితే మేము ఫెయిల్ అయినా, మా ఊర్లో ఫెయిల్ అయినాయి. 2 రోజుల నుంచి తిప్పలు పడతాడు, ఏ ఒక్కరు 3 అన్ని తిప్పలు పట్టుకొని ఇళ్ళలో వేస్తారు, అమ్మడికి ఎవరు రాలేదు. సో దయచేసి మీరు ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని ముందుకు కొనసాగించుకుని మన జెండా ఎగరేసినట్టు ఈ చూపించుకోవాలి. తర్వాత ఇది ఎడ్యుకేషన్ కోసం పెద్దలందరూ చెప్తున్నట్టు సర్టిఫికెట్ కంపల్సరీ. ఉన్నలో ఉద్యోగస్తులు అది వేరే సంగతి, కానీ రాబోయే రోజుల్లో మీకేంటి ఉండబోయేది. కొందరు ఇంతకే ఉన్నారు, చాలా ఇంకా పడి ఉన్నాం మనం. ఇది ముందుకు రావాలని మీరు ఏ రకంగా ముందుకు తీసుకొస్తే లీడర్లో మీరు బాధ్యత ఉన్నది. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ప్రతి గ్రామానికి వీళ్ళకి మీ సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళకి తెలుసుకోండి, వీళ్ళకి వీలున్నప్పుడు వీళ్ళు ముందుకు వస్తారు. ఇంటింటికో సమస్య లేదు, అట్లా ప్రతి ఊరికి ఒక సమస్య ఉంది. దయచేసి మీ అందరికి మరోసారి హలాయి వాళ్ళకి అందరికీ హాయ్. ఒక సంఘం మనుగడలో ఉండాలంటే నిరంతర కార్యక్రమాలు ఉండాలనేది కూడా నిజంగా అది కరెక్ట్. కాబట్టి వారు సూచించినందుకు కూడా దాన్ని మనం నిజంగా అమలు చేయాల్సిందే. అట్లనే మరి యాక్టివ్గా మనం ఉండడము ఎంత ముఖ్యమో మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కూడా అట్లనే ముఖ్యమైనటువంటి కూడా సార్ చెప్పిండు, అది ముఖ్యమే, నిజంగా కరెక్టే. అన్ని సీట్లలో కూడా మన మన్యవాళ్ళు కనిపిస్తుంది, కానీ నిజంగా మన గ్రూపుల్లో ఎవరైనా నూరేమంటే మరోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఫ్యూచర్లో అలాంటివి కూడా మనము కొట్టుకోవాలి. ఐఐటి సీట్లు కొట్టిన మన ఇంకా వాళ్ళ బిడ్డలు ఉన్నారు, తర్వాత ఫారిన్ చదివేటటువంటి పిహెచ్డీ చేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు, అట్లనే ఎంబీబీఎస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి గ్రూప్స్లలో కూడా సివిల్స్లలో కూడా కొట్టేటటువంటి అవకాశాన్ని వాళ్ళకు మనంగా కల్పించాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి గుర్తించినందుకు థ్యాంక్ యూ సార్. అట్లాగే మరి మన రాష్ట్ర కార్యదర్శి అచ్చం గారి వెంకట్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. చివరికి అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య రాష్ట్రం నుంచి జిల్లా నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. మన్య సంఘం అనేది ఫస్ట్ ఒక చిన్న విత్తనం లాంటిది నాటేది, అలాంటిది ఇలా ఒక మర్రి చెట్టు కంటే పెద్దగా సాధించి మనం ఇంకా కొంచెం ముందు కళాకారులు సార్ అన్నట్టు శాఖలు సార్ అన్నట్టు మనం యూత్ వల్ల కానీ అలాంటివి కానీ చదువు విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాం. ఫస్ట్ పేరు ఏంటంటే సర్టిఫికేట్ విషయానికి వచ్చేసరికి మెదక్ జిల్లాకు వచ్చేసరికి వాళ్ళకి ఒక బుల్లెట్ అటువంటి సార్ ఉన్నా కానీ అలా నుంచి మన శంకరన్న ప్రతి ఒక్క దానికి 10 సార్లు అడిగి పిలిపించుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మేము మా మండలం మా జిల్లాకు మేము ఒక్కసారి కూడా కలెక్టర్ దగ్గర లేదు, ఒకసారి కూడా అడగలేదు. దానివల్ల మేము 30-40 సర్టిఫికేట్లు పెట్టినా కానీ మాకు ఎంఆర్ఓ సహకరించలేదు. సరే ఏదో ప్రయత్నం చేసి పండుగ తర్వాత ఏదో తీయాల్సి మేము ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా వాస్తవానికి మెదక్ జిల్లా ప్లస్ సంగారెడ్డి జిల్లా వెంకన్న కానీ శ్రీనన్న కానీ ప్రతి ఒక్కటి పోస్ట్ పెడుతుంది. ఓన్లీ మా సిద్దిపేట జిల్లా నుంచి మా మంచి క్యాండిడేట్ ఉన్నా కానీ మేము ఆయనకు తెలాలేసి ఒకటే వరకు అన్నట్టు వాస్తవానికి ఆయనకు ఆరోగ్యం సపోర్ట్ ప్లస్ మేము కూడా పిలిపించుకోలేకపోయినాం. నెక్స్ట్ శ్రీనన్న అన్నట్టు ఇప్పటిదాకా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేసినా కంపల్సరీ మళ్ళీ ఒక్కసారి మా మరుపు మండలిని వేసి మాకు సర్టిఫికేట్ వచ్చిన తక్షణం ప్రతి ఒక్క ఎంతమంది అన్ని జిల్లాల నుంచి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కంపల్సరీ ప్రతి ఒక్క సహకారం చేసి ఈ మంత్లోనే వచ్చే దీపావళి వరకే కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం మా మండలం నుంచే మా సిద్దిపేట జిల్లా నుంచే ముందుగా చేయాలనే అవసరం నాకు వచ్చింది. ఫలానా సంఘంలో అధ్యక్షుడు చేయాలి, ప్రధాన కార్యదర్శి చేయాలి, సెక్రటరీ చేయాలి కాదు. ఎవరికి చేతనైతే వాళ్ళు చేస్తేనే సంఘం అనేది మనుగడలో ఉంటుంది, ముందుకు పోతుంది. కాబట్టి థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అట్లాగే మరి మన ఎట్లా కిషన్ మన మరి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి చాలా మందికి తెలుసు. ఒకసారి ఇప్పుడు మనం సంఘం ఏర్పడిన తర్వాత ఒక 2 సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఒకసారి ఒక చిన్న పంచాయతీ విషయము చెప్పిండు ఒక ఆయన మనోడే. గుడిని కూడా గుడి ఇది మొత్తం దగ్గరకు వస్తే ఇక రోజా అందరికి అందరి దగ్గరికి రా వీడియో కదా వీడియో దగ్గరికి అట్లా తీసుకోరా.
దగ్గరికి ఉంది అట్లా తీసుకురండి చిన్నోడు బాగా బ్రదర్